ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు ఈ రిటైర్మెంట్ కి సంబంధించిన ఎన్పిఎస్ ఉంది కదా, సో ఆ ఎన్పిఎస్ ని ఇప్పుడు 100% ఈక్విటీలోకి తీసుకొచ్చేసారు కదా. అవును. మరి రిటర్న్స్ పరంగా ఉన్న సినారియో ఏంటి అసలు? యా బేసికల్గా ఏంటంటే ఇప్పుడు దాకా ఎన్పిఎస్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్. మీకు ఆల్మోస్ట్ 12 ఫండ్ హౌసెస్ దగ్గర నుంచి ఏదైనా మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. టైర్ 1 టైర్ 2 రెండు ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు ఉన్న స్కీమ్స్ ఏంటంటే మీరు టోటల్ డబ్బులో అండ్ 60% కన్నా ఎక్కువ విత్డ్రాల్ చేయనివ్వరు. రిటైర్మెంట్ కల్లా 60%. కొత్త స్కీమ్లో 80% విత్డ్రాల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్యాక్సెస్. 80% చేసుకోవచ్చు. 15 years తర్వాత నుంచి ఫండ్లోంచి బయటికి రావచ్చు. ఇంతకుముందు అంటే రిటైర్ అయిందాక ఉండాలి నువ్వు. ఇప్పుడు అలా కాదు, పెట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ లేదా 15 years తర్వాత బయటికి రావచ్చు అనమాట. సో ఈ పెట్టిన కొత్త స్కీమ్ పాత వాళ్ళ కోసం కాదండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు, ఇండివిజువల్ ఎంప్లాయీస్కి మాత్రమే. ఎవరైనా ఇండివిజువల్గా కొత్త స్కీమ్ తీసుకోవాలనుకుంటే మీ ఓన్గా తీసుకోవటం ఇది. పాత స్కీములు మార్చుకోవటం కుదరదు. మీరు కావాలంటే కొత్తది బిగిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది 100% ఈక్విటీ అలౌ చేస్తారు. ఓకే. అంటే చాలా మంది అనేది ఏంటంటే లాస్ట్ 5 yearsలో ఎన్పిఎస్లో పెద్ద రిటర్న్స్ ఏం రాలేదండి, బెంచ్ మార్క్ ఇండెక్స్ దగ్గరలోనే ఉన్నాయి అన్నారు. అంటే ఇండియాలో ఉన్న 12 ఫండ్ హౌస్లు ఎవరి దగ్గర తీసుకున్నా సరే వాళ్ళు రన్ చేసే పెన్షన్ ఫండ్స్ ఏంటంటే ఈక్వలెంట్ ఆఫ్ ది 15% దాకా వచ్చింది యావరేజ్ మీద అంటారు. అవును, 15% వచ్చింది. అది యావరేజ్ మీద ఇండెక్స్ ఫండ్ అంతే వచ్చింది. కానీ ఇండియాలో ఏ స్కీమ్లో మీకు ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఉన్నాయండి? ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఎక్కడ లేవు కదా. బట్ ఈ స్కీమ్లో నీకు అప్ టు 80% వరకు ట్యాక్స్ ఫ్రీ, ప్లస్ రెస్ట్ ఆఫ్ ది మనీ తోటి లైఫ్ టైం నువ్వు పెన్షన్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా సపోర్ట్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బ్లైండ్గా కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చండి ఈ స్కీమ్లోకి. రిటర్న్స్ గురించి మర్చిపోండి. వరస్ట్ వేసుకున్న మీకు యావరేజ్ మీద 13 to 15 వస్తాయి వరస్ట్ వేసుకున్నా సరే. మనం చూసే డేటా ఓన్లీ 5 years అండి. బట్ లాంగ్ టర్మ్ చూసుకుంటే కనుక 15% రిటైర్మెంట్ ఫండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ రిటర్న్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎంత వస్తుందండి? 8% దాకా వస్తుంది మ్యాక్సిమం. అందుకంటే మేము ఏం చేసినా ఏం ఎక్కువే రాదు. బట్ దీంట్లో అలా కాదు. హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే యావరేజ్ మీద 13 దాకా వస్తుంది. 13 is too good. రిటైర్మెంట్ ఫండ్, అది ఫండ్ నేచర్ రిటైర్మెంట్ అండి, స్పెక్యులేషన్ కాదు కదా. కాదు కానప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అది. అందుకని బ్లైండ్గా ఎవరైనా రిటైర్మెంట్ కోసం మనీ దాచుకోవాలనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. రెండోది యావరేజ్ మీకు 13 to 15% దాకా వస్తుంది. కొత్త చేంజెస్ ఏంటంటే 100% ఈక్విటీ అలౌ చేస్తారు, ఇంతకుముందు అది లేదు. రెండోది కార్పస్లో ఉంచి 80% ఎట్ టైం అలౌ చేస్తారు, ఇంతకుముందు అది లేదు. ప్లస్ మీకు అమౌంట్ మధ్యలో ఎప్పుడైనా కావాలంటే 3 installments తీసుకోవచ్చు. కానీ కొత్త ఫీచర్ చాలా ఇస్తున్నారు దీనికి. కాబట్టి మీరు బ్లైండ్గా వెళ్ళొచ్చు. అంటే షార్ట్ టర్మ్లో ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే నీకు ట్యాక్స్ కట్టాలి కదా. అందులో ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. వీటికి ఏం లేవు కదా. అందుకని రిటైర్మెంట్ ప్లానింగ్ ప్లస్ లో కాస్ట్ మెయింటెనెన్స్ ప్లస్ అచ్చం లార్జ్ క్యాప్ ఫుల్ సేఫ్టీ కోసం. కాబట్టి తక్కువ వచ్చినా పర్వాలేదు. అండ్ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 13 to 15% పెట్టుకొని మనం ఎంటర్ అవ్వచ్చు. రీసెంట్గా ఈ ఎకనామిక్స్ ఈటీ వెల్త్ వాళ్ళు స్టడీ చేశారు దాని మీద. బట్ వాళ్ళు తీసుకుని జస్ట్ 5 years డేటా అనమాట. లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ కోసం జస్ట్ 5 years ఎందుకు తీసుకోవాలండి మన డేటాని? కాబట్టి లాంగ్ టైంలో మనం చూసుకుంటే కనుక మనం 30% కూడా పర్టికులర్ రిటైర్మెంట్ ఫండ్స్, టూ గుడ్ ఫండ్స్ కింద లెక్క బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. సో సుందరరామరెడ్డి గారు, మరి ఇప్పుడు ఈ ఎన్పిఎస్ లో అసలు టాక్సేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? బేసికల్గా ఇవి ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అండి. అప్ టు 80%కి ట్యాక్సే లేదు. అప్ టు 80% వరకు. అంటే మీరు రిటైర్మెంట్ కి ముందే 80% విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, వాటికి అసలు ట్యాక్స్లే లేవు. గెయిన్స్ మీద కూడా, క్యాపిటల్ మీద లేదు, గెయిన్స్ మీద లేదు. మిగతా 20% మీరు కావాలంటే పెన్షన్ లా తీసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ట్యాక్స్ లేకపోవడం ఒకటే. అదే నీకు ఇండెక్స్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా. అవి చేసినా సరే మీకు యావరేజ్ 50 కంటే ఎక్కువ వస్తుంది, గ్యారెంటీ ఏంటి? కాబట్టి మనం 4-5 years డేటా కాకుండా లాంగ్ టర్మ్ డేటా తీసుకుంటే కనుక మీకు 13% కూడా నన్ను అడిగితే టూ గుడ్ అమౌంట్ అనమాట ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ కి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఈ వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ వాటికి అయ్యే బదులు రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే రిటైర్మెంట్ అయిన కంటే 30 సంవత్సరాల లైఫ్ కోసం ఖచ్చితంగా ఎన్పిఎస్ తీసుకోండి బ్లైండ్గా. అట్లీస్ట్ మీరు లాక్ అవుతారు 15 years వరకు. ఈ అమౌంట్ మీకు బాగా పనికి వస్తుంది. డెఫినెట్గా మంచి ఫండ్ అండి, అందులో డౌట్ లేదు. సో అయితే కన్క్లూజన్గా ఇప్పుడు ఎన్పిఎస్ని చూస్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఎటువంటి చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి? మీకు కనుక ఈ మనీ అవసరం లేదు,
నాకు 2 3 ఇయర్స్ గోల్స్ ఏం అవసరం లేదు, ఖచ్చితంగా నాకు ఇది రిటైర్మెంట్ కోసం అని అనుకుంటే గనక ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే 1% ఈక్విటీ పెట్టినా సరే, వాళ్ళు పెట్టేది టాప్ 200 కంపెనీస్ కాబట్టి ఈక్విటీలో మోర్ సేఫ్టీగా ఉన్న స్టాక్స్ అవే కాబట్టి మీకు సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ వస్తుంది అండ్ లాంగ్ టర్మ్ లో నీకు బాగా వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఈ స్కీమ్స్ కి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.